విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. దాయాది దేశానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాక్ సైనికులను హతమార్చినట్లుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా ప్రకటించింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి విధించిన 48 గంటల గడువు శుక్రవారంతో ముగిసినట్లుగా ప్రకటించింది. పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాక్ సైనికులను చంపేసినట్లుగా ప్రకటించింది. ఇటీవల బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రత్యేక బలూచిస్తాన్ సాధన కోసం పోరాటం చేస్తున్న BLA పాక్ ప్రభుత్వం పైన ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో దాడులను ఉధృతం చేస్తుంది. తాజాగా జాఫర్ ఎక్స్ప్రెస్ నుంచి బందీలుగా అదుపులోకి తీసుకున్న 214 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లుగా BLA వెల్లడించింది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి BLA 48 గంటల గడువు విధించింది. ఈ గడువు శుక్రవారంతో ముగిసినా పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బందీలుగా అదుపులోకి తీసుకున్న పాక్ సైనికులను చంపేసినట్లుగా ప్రకటించింది. దీంతో బలూచిస్తాన్ పాక్ ప్రభుత్వం మధ్య ఇప్పటి వరకు ఉన్న ఉద్రిక్తతలు రావణకాష్టగా మారబోతున్నట్లు అనిపిస్తోంది. ఈ నెల 11వ తేదీన క్వెటా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ రెబల్స్ హైజాక్ చేశారు. మిలిటెంట్లు ఓ టన్నెల్ వద్ద రైలును ఆపి ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఆ సమయంలో ఆ రైలులో 400 మందికి పైగా ప్రయాణికులు పాక్ సైనికులు ఉన్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై కాల్పులు జరపగా అందులోని 21 మంది పౌరులు 4 సైనికులు మృతి చెందారు. అయితే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటన నేపథ్యంలో పాక్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది. బుధవారం రాత్రి సరికి మొత్తం 300 మంది ప్రయాణికులను రక్షించినట్టుగా పాకిస్తాన్ మిలిటరీ వర్గాలు చెప్పాయి. హైజాక్ చేసిన తీవ్రవాదులందరినీ హతమార్చి బందీలను విడుదల చేసినట్లు పాకిస్తాన్ సైన్యం బుధవారం ప్రకటించగా తాజాగా BLA చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మరోపక్క BLA కూడా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వృద్ధులను, మహిళలను, పిల్లలను విడుదల చేసినట్టు తెలిపింది. అయితే మిగిలిన ప్రయాణికుల గురించి ఇంకా ఖచ్చితమైన సమాచారం తెలియడం లేదు. చాలామంది ప్రయాణికులను మిలిటెంట్లు తమతో పాటు పర్వత ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఈ ఘటన వెనుక భారత హస్తం ఉందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గురువారం సంచలన ఆరోపణలకు తెరతీసింది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వెనుక ఉన్న బలూచ్ ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లోని వారి సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని నిఘా నివేదికలు సూచించాయని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కాత్ అలీ ఖాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఈ ఘటనలో భారత హస్తం ఉందనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రానా సనావుల్లా మాట్లాడుతూ ఈ రైలు హైజాక్లో భారత ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి భారత్ ఈ దాడులను చేస్తుందని రానా సనావుల్లా విమర్శలు గుప్పించారు. తాజాగా పాక్ అధికారిక మీడియా అయిన డాన్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా సనావుల్లా ఈ ఆరోపణలు చేశారు. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి 2 సంస్థలకు భారత్ మద్దతు ఇస్తుందని ఆయన ఆరోపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.